హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చామగడ్డ కర్రీ చేస్తున్నాను చూడండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసాను. తర్వాత వచ్చేసి ఆవాలు, జీరా, మెంతులు కొన్ని, ప్లస్ మినప్పప్పు కూడా వేసాను. ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి మంచిగా నూనెలో వేపుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేపుకోవాలి అవి కలర్ వచ్చేంత వరకు. అప్పుడు వేగిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనము టొమాటోస్ వేసుకోవాలన్నమాట. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకున్నాను. నేను అంతకంటే ముందుగా చామగడ్డలు నేను మంచిగా నీటిలో నానబెట్టి దాని నుంచి వచ్చిన మట్టి అంతా తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఉడికించి దాని తోలు తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కర్రీ గ్రేవీ లాగా అవుతుంది కదా, టమాటా మొత్తం ఉడకాలన్నమాట, మెత్తగా అయిపోవాలి. మెత్తగా అయిన తర్వాత మనం చామగడ్డ వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా మెత్తగా అవ్వలేదు, మాడనివ్వకండి ఫ్రెండ్స్, అడుగంటితే టేస్ట్ వేరే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి అలా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చేసుకోండి మీరు ఒకసారి, ఇలా ట్రై చేయండి. చామగడ్డలు వేస్తున్నాను చూడండి, తోలు తీసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ వీటిని నీటిలో నానబెట్టండి, వాటికున్నంత మట్టి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్ళిపోయిన తర్వాత మనం మంచిగా కడుక్కొని మళ్ళీ వాటర్లో ఉడికించుకొని తోలు తీసేసుకొని కట్ చేసుకున్నాను. కొన్ని ఇంకా కట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి చిన్నగానే ఉన్నవి, ఎందుకు నేను అలాగే పెట్టేశాను. వేసి కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్, అలా కలపాలన్నమాట, మంచిగా కలపాలి. ఎందుకంటే అవి మనం లాస్ట్లో వేసాం కదా, వైట్ వైట్గా ఉంటుంది కర్రీ, మళ్ళీ తినబుద్ధి కాదనమాట. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆ చింతపండు రసం వేసుకోవాలన్నమాట. చింతపండు రసం ఎక్కువగా వేసుకుంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది కర్రీ అనేది, లేదంటే తొందరగా పాడైపోతుంది అనమాట. లైట్గా ఎంత కావాలంటే అంత వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లైట్గా తినేవాళ్ళు లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే లైట్గా వేసుకున్నాను, నాకు పులుపు ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందుకని లైట్గా వేసాను ఫ్రెండ్స్. లైట్గా వేసుకుని చాలా బాగా కుదిరింది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగా చామగడ్డ తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. కలిపిన తర్వాత అదంతా కొంచెం ఉడికిపోయింది ఆల్రెడీ, టొమాటో అది కలిసిపోయింది కదా, చామగడ్డ కలిసిపోయిన తర్వాత మనం కొంచెం చింతపండు రసం అనేది ఎంత అవసరం ఉంటే అంత మనం కర్రీలో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను 2 సార్లు వేసాను, నాకు సరిపోలేదు అనిపించింది, మళ్ళీ వేసాను అనమాట. దీన్ని గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు, అలాగే దగ్గరికి రానిస్తే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చారు కావాలంటే చారు ఎంత క్వాంటిటీ కావాలంటే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. నిజంగా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చామగడ్డ తినను, వండుతాను, కానీ ఈసారి మాత్రం తిన్నాను, ఎందుకంటే చాలా బాగా వచ్చిందనమాట కర్రీ. విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా కుదిరింది. ట్రై చేసి ఈ విధంగా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను పోస్తూనే ఉన్నా, నాకు వాటర్ కూడా మనము ఇలా క్యాప్ పెట్టిన తర్వాత దానిపైన ఒక గ్లాస్ లాంటివి తీసుకొని అందులో వాటర్ పెట్టుకోవాలి. కింద కర్రీ వేడికి వాటర్ వేడైపోతుంది, అవే వేడి వాటర్ మనం కర్రీలోకి యూజ్ చేయాలన్నమాట. మనం చల్లనీళ్ళు పోస్తే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది, వేడి వాటర్ హాట్ వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం చల్లనీళ్ళు పోయడం వలన మనకి ఎంత అవసరం ఉంటే అంత గడికి పోసేసరికి కొంచెం పోసేసరికి మనకు టేస్ట్ మారిపోతుంది. వేడి వాటర్ పోస్తే ఎట్లుండదో అట్లుంటుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకోండి, కొత్తిమీర వేసి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.